సీజేపీకి సంబంధించిన సౌరభ్ దాస్ అనే ఒకడు ఉన్నాడు కదా, డిక్చిక్ డిక్చిక్ డ్యాన్సులు వేస్తూ ఉంటాడు. విద్యార్థుల శవాలతో ఒక నీచమైనటువంటి రాజకీయాల్లో పావుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పటి నుంచో ఇతగాడు యాంటీ నేషనల్ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నాడు. మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఎన్జిఓల మీటింగ్లకు కూడా హాజరై వస్తున్నాడు. అలాంటి ఒక క్యారెక్టర్ ఈ సౌరభ్ దాస్ది. అనుమానితుడు. ఇతడు ఎలాంటి మూలాలను కలిగి ఉన్నాడు, ఇతడికి ఉన్న ఫినాన్షియల్ సోర్సెస్ ఏంటి, ఇతను ఏం చేస్తున్నాడు అనేది ప్రభుత్వాలు, విచారణ అధికారులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ చెప్పాలి. అది వాళ్ళ బాధ్యత. కానీ మనకైతే ఆధార సహితమైనటువంటి కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ చెప్తున్నాను. ఈ వ్యక్తి తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఏమిటి అంటే, ఎవరెవరైతే ఒక్క నిరసనకారుడిని కూడా మేము ఒంటరి చేయనివ్వము అని చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? నిరసనకారుడు అంటే నిర్వచనం ఏంటి? ఈ రంక వాడు ఉన్నాడు కదా, వాడి పేరు ఇంకోటి ఏంటి, అశుతోష్ రంక, ఈ సౌరభ్ దాసు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? నిరసనకారుడు అంటే ఏంటి? సో ఇప్పుడు పోలీసులు ఒక డేటా ఇచ్చారు. ఆ డేటాలో ఎవరెవరైతే ఈ నిరసనల పేరిట పాల్గొన్నారో అందులో 2873 మంది డేటాని ఎనలైజ్ చేస్తే, ఆ 2873 మందిలో సుమారుగా 101 మంది మీద హత్య ఆరోపణలు ఉన్నాయి, హత్య కేసులు ఉన్నాయి. 62 మంది మీద 62 మంది మీద హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 284 మంది పైన దోపిడీ కేసులు ఉన్నాయి. 25 మంది పైన లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. 229 మంది పైన ఆయుధాల చట్టం ఉల్లంఘన కేసులు కూడా ఉన్నాయి. అంటే ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పీపుల్ వచ్చారు చూడండి. మొత్తం మందంతా జరాసంధుడు కృష్ణుడు సంహరించడానికి, బలరామకృష్ణుడు సంహరించడానికి జరాసంధుడు తన యొక్క మద్దతుదారులను, అంటే రాక్షసుల్ని గుంపుని తీసుకొచ్చినట్లుగా ఈ సీజేపీ అనే జరాసంధ బ్యాచ్ ఈ ఉన్మాదులందరినీ ఒక దగ్గర తీసుకొచ్చింది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరినీ ట్రాకింగ్ చేసి ఎక్కడ ఉన్న అక్కడ లోపలేస్తే మ్యాటర్ సెట్ అయిపోద్ది. చాలా చాలా ఎంత పని చేస్తే కానీ ఇంతమందిని పట్టుకోవడం సాధ్యం కాదు. గట్టిగా దొరికారు వీళ్ళు. సో మీకు ఇప్పుడు ఈ నెంబర్స్ మీకు అర్థమవుతున్నాయా? 61 మంది మీద అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి. 6 మీద పోక్సో వంటి కేసులు నమోదయ్యాయి. సో వీళ్ళ మీద అయితే, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కేసులు నమోదు చేయబడ్డాయి ఆల్రెడీ. ఎందుకంటే నిరసనల్లో వీళ్ళు ఉన్మాదంగా వ్యవహరించారు, రాళ్ళు రువ్వారు, ప్రజా ఆస్తులు ధ్వంసం చేశారు, పోలీసుల మీద అటాక్స్ చేశారు. కనుక వీళ్ళు విద్యార్థులు కారు, వీళ్ళు నిరసనకారులు కారు, వీరు విచ్ఛిన్నకారులు అవుతారు. ఇటువంటి వారిని సపోర్టు చేసే ఈ రండాగాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? వీళ్ళు కూడా విచ్ఛిన్నకారులే అవుతారు. అసలు అందులో డౌట్ ఏముంది? ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళని, వేర్పాటువాదుల్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దేశ వ్యతిరేకులే కదా. భారతదేశం ముక్కలవ్వాలని కోరుకునేటటువంటి ఎదవలకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎదవలే అవుతారు తప్ప, అలాంటి ఎదవలకి అక్కడ ఉన్నటువంటి తుచ్చ లాంటి గంజాయి మొక్కలు సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఎదవలే అవుతారు తప్ప ఈ దేశానికి పనికొచ్చేటటువంటి వాళ్ళు అవుతారు. కానీ కాదు. ఈ నెంబర్స్ని దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళు ఎవరి తరఫున నిలబడుతున్నారు, మళ్ళీ వీళ్ళ కోసం అంట రోడ్డు ఎక్కుతారంటే ఎక్కండి. ఈసారి ఎక్కితే కనుక ఈ ఉన్మాదుల కోసం ఎక్కితే ఏ తల్లిదండ్రులు వీళ్ళకి సపోర్ట్ చేయరు, ఏ తల్లిదండ్రులు చేయరు. సో అది సంగతి. 2873 మంది మీద క్రైమ్ రికార్డులు ఉన్నాయంట పార్టిసిపేట్ చేసిన దాంట్లో, నిరసనల పేరిట. వీళ్ళందరినీ రిలీజ్ చేయాలి, వీళ్ళందరి మీద కేసులు పెట్టకూడదు. ఏ రాష్ట్రంలో నమోదు చేసినా కూడా ఆల్రెడీ మాకు హామీ ఇచ్చారు మీరు, అంటే హామీ ఇచ్చింది విద్యార్థుల మీద కేసులు పెట్టుంటే కనుక వాటిని తీసేస్తామని హామీ ఇచ్చారు. సన్నాసి దుర్మార్గులు దొండగుల మీద కాదు. మీ మీద పడలేదు కేసులు, సంతోషం. మీ మీద పడితే ఏం చేస్తారా? లీగల్ ఎయిడ్ పెట్టుకున్నారు కదా కపిల్ సిబాల్తో. ఏం చేసుకుంటారు మీరు? మీకు ముందుంది ముసళ్ళ పండుగ.